హలో గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే మేము చాలా డేస్ అవుతుందని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్కడే ఇంటి దగ్గరలో అక్కయ్య వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో చెట్లు అండి, చాలా బాగుంది కదండి. గార్డెనింగ్ చాలా బాగుందండి. ఇంట్లో ప్రశాంతంగా చెట్లు అలా పెంచుకుంటే చాలా బాగుంటుంది కదండి. వాళ్ళ ఇంట్లో అన్ని మొక్కలు ఉన్నాయండి. రోజ్ ఫ్లవర్స్, మందారం, దానిమ్మ చెట్లు, షోకేస్ చెట్లు, వీరజాజులు, దొడ్డు మల్లె, జాస్మిన్ ఫ్లవర్స్ అయితే 2-3 ఐటమ్స్ ఉన్నాయండి. ఇవి చూసారు కదండి, కనకాంబరాలు. చిన్నప్పుడు అయితే చాలా పెట్టుకునే వాళ్ళం స్కూల్ డేస్లో. ఇప్పుడు అవి ఎవరు పెట్టుకుంటున్నారండి. చెట్లు కూడా చాలా తక్కువే కదా, ఊర్లలో ఉంటాయి కానీ సిటీలో ఎక్కడ ఉంటాయండి. ఇవైతే మన 1,00,000 వరహాల 100 వరహాలు అంటారో ఐడియా లేదు కానీ రెడ్ కలర్ ఫ్లవర్స్ బాగున్నాయి కదండి. గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఎంత బాగున్నాయి చూడండి. రెడ్ కలర్, రెడ్ ఈజ్ ఫేవరెట్ ఎంత బాగున్నాయి కదా అండి. నాకు ఎల్లో కలర్, అలాంటి ఫ్లవర్స్లోనే ఎల్లో. ఇది షోకేస్ చెట్లు అండి. ఇలా 2-3 రకాల పూల మొక్కలు ఉన్నాయి. షోకేస్ కూడా ఇవి చిన్న చిన్నవి ఎంత బాగున్నాయి. గార్డెనింగ్ నాకైతే చాలా ఇష్టం అండి. ఇలా గార్డెనింగ్ ఇంట్లో చిన్న చిన్న చెట్లు ఇలా ఉంటే బాగా అనిపిస్తుంది కదా అండి. ఎంతో పీస్ఫుల్ వాతావరణం బాగుంటుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? మీకు కూడా ఇష్టమేనా ఇలా చెట్లను పెంచుకోవడం? లేదా కమెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తేనైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సపోర్ట్ చేయాలి కదా న్యూ యూట్యూబర్స్ని. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేస్తేనే కదా, సపోర్ట్ చేస్తేనే కదా ఛానల్లో ఇంకా వీడియోస్ పెట్టాలి అని హుషారుగా ఉండేది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి చామంతి పూలండి. నాకైతే చాలా ఇష్టం గార్డెనింగ్. ఇలా ఇంట్లో చెట్లను పెంచుకుంటే బాగా అనిపిస్తుంది. అలా టైంపాస్ కూడా అవుతుంది కదా. పూల మొక్కలకి వాటర్ పట్టడం. మనీ ప్లాంట్ అండి, ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. ఇది